పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజన సందరమైంది. విద్యుత్ ప్రభల కాంతులతో శివనామ స్మరణతో కొండ కోనలు ఇటు ప్రతిధ్వనిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని అత్యంత విలక్షణమైన కోటప్పకొండ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. వేకువజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొంది? అప్డేట్స్ ఏంటి మణికుమార్? తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పూర్తిగా శివనామ స్వాములతో శైవ క్షేత్రాలను కూడా మారుమవుతున్నాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులంతా కూడా మహాశివుని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా పోటెత్తున్నారు. ప్రస్తుతం నేను పల్నాడు జిల్లా కోటప్పకొండ దేవస్థానంలో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పేరు చెప్తేనే వెంటనే గుర్తొచ్చేది కోటప్పకొండ. ఇక్కడ జరిగేటువంటి కోటప్పకొండ తిరణాలు మహాశివరాత్రి సందర్భంగా ఎంతో వైభవంగా జరుగుతాయి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి ఈ క్షేత్రానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ మహాశివరాత్రికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా దాదాపు 5 లక్షల మంది వరకు కూడా భక్తులు వచ్చి మహాశివుని దర్శించుకుంటారని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులకు కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈరోజు అర్ధరాత్రి తర్వాత అంటే 1 గంట ఆ ప్రాంతంలో మహాశివుడికి ప్రత్యేకంగా బిందె తీర్థాలతో ఇక్కడ తొలి పూజ ప్రారంభమైంది. తొలి పూజ ప్రారంభం అయిన తర్వాత ప్రత్యేకంగా అర్చకులు అభిషేకాలు చేశారు మహాశివుడికి. తర్వాత భక్తులకు మహాశివుని దర్శనం కల్పించారు. ప్రస్తుతం మహాశివుని దర్శించుకోవడానికి భక్తులతో కూడా పెద్ద ఎత్తున క్యూలైన్లో పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా కోటప్పకొండకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తున్న నేపథ్యంలో ఇక్కడ దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నేను కోటప్పకొండ పై భాగంలో ఉన్నాను. ప్రధాన దేవస్థానం ముందు ఉన్నాను. ఇక్కడ మహానంది వద్ద భక్తులందరూ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా భక్తులకు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏపీ వ్యాప్తంగా అటు పంచారామాలతో పాటు మొత్తం శైవ క్షేత్రాలు అన్నీ కూడా భక్తులతో శివనామ స్మరణతో ఓం నమః శివాయ శివనామ స్మరణతో పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భక్త ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి బిందు తీర్థాలతో మహాశివునికి ప్రత్యేక అభిషేకాల అనంతరం ఇక్కడ దర్శనాలను కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ క్షేత్రానికి సంబంధించి దాదాపు 5 లక్షల మంది వరకు కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటారని చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా క్యూ లైన్లే కావచ్చు, లేదంటే భక్తులకి ఇతర సౌకర్యాలు అన్నీ కూడా కల్పించే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ కోటప్పకొండ ఆలయం అంటేనే ఇక్కడ ప్రధానంగా గుర్తొచ్చేది ప్రబల తీర్థం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు అటు విద్యుత్ ప్రభలతో పాటు సాధారణ ప్రభలతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రభలు తీసుకొని స్వామివారి దర్శనానికి వస్తారు. 2 రోజుల ముందు నుంచి కూడా ఈ ప్రభలన్నీ కూడా ఆ దేవస్థానానికి తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నుంచి కూడా ప్రభలన్నీ కూడా కోటప్పకొండకు చేరుకుంటాయి. ఈరోజు సాయంత్రానికి ప్రభలన్నీ కూడా దేవస్థానానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఈరోజు ఇక్కడే ఈ క్షేత్రంలోనే ఉండి ఇక్కడ
శివ సన్నిధిలోనే ఉండి అంతా కూడా జాగారం చేస్తారు. శివనామ స్మరణతో అంతా కూడా జాగారం చేసి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేశారు. దాదాపు 3,000 మంది పోలీసు సిబ్బంది ఇక్కడ బందోబస్తుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా రవాణా సౌకర్యం కూడా కల్పించారు. దాదాపు 600కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా మహిళలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కోటప్పకొండ తిరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు ఆ బిందె తీర్థాలతో స్వామివారి ప్రత్యేక అర్చనలు, అదేవిధంగా అభిషేకాలు అనంతరం స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా క్యూ లైన్లో పొడుతున్నారు. ఇంకా భక్తులు సమయం తెల్లవారి కొద్దీ ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా భక్తులు వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో అటు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంతో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రధానంగా కోటప్పకొండ మొత్తం దేవస్థానం అంతా కూడా ప్రస్తుతం శివనామ స్మరణతో మొత్తం మారుమోగుతూ ఉంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ ఆలయానికి పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ మణి.